అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళ మేము టేస్టీ బటర్ బిస్కెట్స్ చేస్తున్నాము. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి. అంత పర్ఫెక్ట్ బిస్కెట్స్ అండి ఇవి. అంత పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. వందలు పెట్టేటువంటి బయట షాప్స్లో బిస్కెట్స్ల కన్నా ఎన్నో రెట్లు రుచిగా ఉంటాయి. జస్ట్ కాస్త టైం కేటాయిస్తే చాలు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ బిస్కెట్స్ని మీరు ఈజీగా చేసేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు పంచదార, ఒక ఇలాచీ వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో షుగర్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచాలి. మరో బౌల్లో 1.5 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని దీంట్లోని 2/3 కప్పు నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కాసేపు స్పూన్తో బాగా మిక్స్ చేసేసి చేతులతో బాగా ఇలా పిండిని రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. అప్పుడే నెయ్యి బాగా సరిపోయినట్టు. పిండిని ఇలా ఈ టైప్లో మిక్స్ చేసేసుకొని ఎక్కడైనా క్లీన్గా ఉన్న ప్లేస్లో వేసేసి చూపించిన విధంగా పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా షేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ కర్రతో లైట్గా ప్రెజర్ అప్లై చేస్తూ ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసేసుకొని ఎడ్జెస్ అన్నిటినీ కూడా సాఫ్ట్గా చేసుకొని మనకు నచ్చిన కుకీ కటర్ షేప్తో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాము. చూడండి, బిస్కెట్స్ కట్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బటర్ పేపర్ వేసుకున్న ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మేము లవ్ సింబల్లో, మూన్ షేప్లో, అలాగే రౌండ్ షేప్లో, ఇంకా స్టార్ షేప్లో, ఇలా డిఫరెంట్ షేప్స్లో మేము ఈ కుకీస్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక ట్రేలో అరేంజ్ చేసుకొని ప్రీహీటెడ్ ఓవెన్లో పెట్టి ఓవెన్ని 180 డిగ్రీస్లోకి అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత ఓవెన్ ఓపెన్ చేసి ట్రే తీసి చూస్తే బిస్కెట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఇలా బేక్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాలో సర్వ్ చేసాం. చూడండి, బిస్కెట్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా. ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఇంతే టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని తిని చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. మీరు ఓసారి తప్పకుండా మా కొలతలు టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే చేసేస్తారు. పిల్లల స్నాక్ బాక్స్కి అయితే ద బెస్ట్ ఆప్షన్ అవుతాయి. చాలా సింపుల్ రెసిపీ అండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ టేస్టీ బర్త్డే బిస్కెట్స్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి జానెడు ఇంటికి మూరెడు కర్ర. ఏమిటది? గరిట. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.